వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా? ఒక ఎమ్మెల్యేగా వినిపిస్తే 2 నిమిషాలు కూడా సమయం మీరు వెంటనే బెల్లు కొట్టి కూర్చోబెడతారు, ఏం లాభం? అంతేకాకుండా నిజంగా ఉప ఎన్నిక అంతగా ముచ్చటపడితే పులివెందుల కావచ్చు, లేకుంటే కుప్పం కావచ్చు, మంగళగిరి కావచ్చు, పిఠాపురం కావచ్చు, 4 చేద్దాం. పట్టండి, 4 చేద్దాం, చూసుకుందాం, 4 చేద్దాము. 4 ఈ 9 నెలల ఈ ప్రభుత్వ పాలనకు రెఫరెండంగా, సూపర్ 6 అమలుకు రెఫరెండంగా ఎన్నికలని చెప్పి ప్రకటిద్దాం 4 నియోజకవర్గాల్లో. చూస్తాం మరి ప్రజలు ఏం. ఊరికే కాకమ్మ కబుర్లు, దద్దమ్మ మాటలు నిజంగా మాట్లాడకూడదు. నేను అంతకుముందు కూడా చెప్పింది ఆయనకి ఏదో మైండ్ వద్దు అని. ఈ రోజు అయితే నాకు కన్ఫర్మ్ అయింది ఆయన మాట్లాడే మాటలు బట్టి. ఆయన ఏమంటాడు, మంగళగిరి, పిఠాపురము, కుప్పం కూడా రాజీనామా చేయండి, పులివెందులతో పాటు 4. అసలు పులివెందులకు వాటికి ఏం సంబంధం? పులివెందుల్లో గెలిచినటువంటి మీ ఎమ్మెల్యే అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత అసెంబ్లీకి పోకుంటే రద్దు అవుతుంది కాబట్టి ఎలక్షన్ వస్తుంది అని చెప్తా అంటే, ఈయన పిఠాపురము అక్కడ వాళ్ళు గెలిచిన ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ గాని, లోకేష్ బాబు గాని, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి వెళ్తున్నారు, ప్రజా సమస్యలు మాట్లాడుతున్నారు, వాళ్ళు ప్రజల్లో ఉన్నారు. వాళ్లకు దీనికి కంపేర్ చేస్తా ఆ తర్వాత ఆయన మాట్లాడతాడు. మనమల్లా కోరేది ప్రతిపక్షాన్ని గుర్తించి ప్రతిపక్ష హోదా ఇమ్మని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇస్తే అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా పోతే వీళ్ళకి ఏ రకంగా సినిమా కనిపిస్తుందో అందరికీ తెలుసు. ఇంకో మాట ఏం మాట్లాడతాడు ఆయన, మా జగనన్న గాని అసెంబ్లీకి గాని పోతే అక్కడ సినిమా చూపిస్తాడు అని మాట్లాడాడు. అసలు ఏం సినిమా చూపిస్తాడో నాకు అర్థం కాలే. అంతకుముందు ఇదే సినిమా వచ్చి వివేకం అని ఒక సినిమా చూపించారు. ఏమైనా పుష్ప 1, 2 అని ఏమైనా, వివేకం 2 అని ఏమైనా ఇంకో సినిమా ఏమైనా చూపిస్తారేమో. అలా ఎవరికి సెక్షన్ పెట్టారో వాళ్ళ బంధువులందరూ జాగ్రత్తగా ఉండడం మేలు. సినిమా చూపించడం అంటే ఇంకా వివేకం 2 ఏమైనా చూపిస్తారేమో. ఇంత భయంకరమైన కూటమి గాలిలో కూడా 65,000 ఓట్ల తేడాతో ఆయన రవి అనే వ్యక్తి ఓడిపోయినాడు. ఇంత భయంకరమైన కూటమి గాలిలో తర్వాత ఇంకో మాట ఏం మాట్లాడినాడు, చేతకాని దద్దమ్మలు ఏదో చవట కబుర్లో ఏదో మాట్లాడినాడు. 60,000 మెజార్టీ వచ్చిందని. అసలు నేను ఒకటి సూటిగా అడుగుతానా, మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఎలక్షన్ ఫేస్ చేశారు. ఎన్నో కొన్ని 1,000 కోట్లు పులివెందుల మీద ఖర్చు పెట్టారు. ఎలక్షన్లలో ప్రతి ఓటుకు మీరు ఎంత ఇచ్చారో అది మీకే తెలుసు, మీకుండే ప్రజలకు తెలుసు. గడప గడపకు తిరుగుతా ప్రతి ఇంటికి ఎంతెంత డబ్బులు ఇచ్చారో దాదాపు 100 కోట్లు మీరు ఖర్చు పెట్టారు. ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఈ ప్రాంతాన్ని శాసిస్తా ఉండి తర్వాత 100 కోట్లు ఎలక్షన్ ఖర్చు పెట్టి మీరు ముఖ్యమంత్రిగా ఉండి కూడా మీకు 30,000 మెజార్టీ తగ్గిందంటే ఇప్పటికీ కూడా మీకు ఇంకా సిగ్గుగా లేదా? ఇంకా ఈ వేవ్ లో కూడా 60,000 వచ్చినాయని అని మాట్లాడుతాడు. మేము అడిగేది ఏంది, ముఖ్యమంత్రిగా ఉండి అంత చేసినాము ఇంత చేసినాము మా ప్రాంతం ఇదని చెప్పుకుంటా అంటే, నేను ఒక సాధారణమైన వ్యక్తిని, నా చేతులతో మీరు 30-35,000 తర్వాత తగ్గిపోయినారంటే అసలు ఏమంటే, వాస్తవంగా మా ప్లాన్ మా స్ట్రాటజీ ప్రకారం అంటే 100% అవినాష్ రెడ్డి ఓడిపోయాడు. నీకు ఆ ఎంపీ కూడా లేదు. నువ్వు షర్మిలమ్మది, సునీతమ్మది ఫోటో పెట్టుకోవాలా. వాళ్ళు ఎంటర్ కాకుండా కాంగ్రెస్ పార్టీ కానీ మా స్ట్రాటజీ ఖచ్చితంగా వర్కౌట్ అయ్యాడు. 100% మనం ఎంపీగా గెలిచింది అతనికి. వాళ్ళ ఫోటోలు పెట్టుకోవాలా. అది అతని పరిస్థితి. ఇంకా ఈయనలే కబుర్లు, దద్దమ్మ కబుర్లు ఏందో నీటి సంఘం ఎలక్షన్ లో చూసినాం. నిజంగా మీ జగన్మోహన్ రెడ్డి భయపడకుండా రాజశేఖర రెడ్డి బిడ్డ మాదిరి చంద్రబాబు నాయుడు గారు ఇది గౌరవ సభ కాదు, గౌరవ సభ అయినప్పుడే ముఖ్యమంత్రి హోదాలోనే నేను అడుగు పెడతా అన్నట్టు మీ జగన్మోహన్ రెడ్డి గారు అట్లే కన్నా ఉండింటే బై ఎలక్షన్ వచ్చేది. ఆ తర్వాత అప్పుడు ఇక్కడ ప్రజలు మీకు బుద్ధి చెప్పేదానికి రెడీగా ఉన్నారు, అది జరిగేది. అట్లా కాకుండా మళ్ళీ ఇది పోతాదేమో అని రావడం, మళ్ళా ప్రజా సమస్యలు మాట్లాడు, తర్వాత మళ్ళా మమ్మల్ని కాకమ్మ కబుర్లు అవన్నీ వచ్చే మున్సిపాలిటీ ఎలక్షన్లలో ఈ దద్దమ్మ కబుర్లా ఏందనేది మీకు వాస్తవాలు తొందరలోనే తెలుస్తాయి.